నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 ని విడుదల చేసింది. 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో ఇప్పటికే 1,523 పోస్టులను నోటిఫై చేసింది. సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండో దశలో గ్రూప్ 1లో 149 పోస్టులు, కానిస్టేబుల్ 542 పోస్టులు, సివిల్ ఎస్ఐ 182 పోస్టులు. మూడో దశలో అక్టోబర్ 15న 2,311 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతోంది. గ్రూప్ 2లో 673 పోస్టులు, డెప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు. ఇక నాలుగో దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో 2,991 పోస్టులను భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ విధానం ప్రకారం నియామకాలంటూ ఉంటాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక తీపి వార్త అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ పెన్షన్గా ఇస్తుంది. గత సంవత్సరం కూడా డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. మరలా ఈ సంవత్సరం కూడా 10,060 పోస్టులు మొత్తం కూడా ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో డిఎస్సి కూడా 2,991 పోస్టులు డిఎస్సి ద్వారా కూడా భర్తీ చేయబోతున్నారు. డిసెంబర్ లో ఉంటుందని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక విధాలుగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా మొత్తం భర్తీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 4 దశల్లో ప్రత్యక్ష నియామకాలు చేపట్టబోతున్నారు. ఫేజ్ 1లో 1,523 పోస్టులకి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 15న ఫేజ్ 2లో 3,231 పోస్టులు, అక్టోబర్ 15న ఫేజ్ 3లో 2,311 పోస్టులు, అదేవిధంగా అక్టోబర్ 15న ఫేజ్ 4లో 2,995 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఏపీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ లో డిఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టబోతున్నారు. ఫేజ్ 2లో మొత్తం కూడా 149 గ్రూప్ 1 పోస్టులు అయితే నియామకాలు చేయబోతున్నారు. అదేవిధంగా డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఫేజ్ 2లో భర్తీ చేయబోతున్నారు. ఫేజ్ 2లో 542 కానిస్టేబుల్, 182 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఫేజ్ 3లో 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. నీటి వనరుల శాఖలో 224 ఏఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. విద్యుత్ సంస్థలో 629 ఏఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఫేజ్ 4లో డిఎస్సి ద్వారా డిసెంబర్ నాటికి డిఎస్సి పోస్టులు, డిఎస్సి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. రిజర్వేషన్ లో రోస్టర్ విధానం ప్రకారం నియామకాల్లో ఉంటాయని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ప్రతి సంవత్సరం ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నారు. ఆ దిశగా నారా లోకేష్ ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారో హామీ మేరకు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ.